శ్రీ లలితాదేవ్యై నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2025లో మనకి దసరా పండగ ఎప్పుడు, ఈ సంవత్సరము మనకి 11 రోజులు అని అంటున్నారు కదా. మరి 11 రోజులు ఏ అవతారాలు ఉంటాయి, ఏ రోజున అమ్మవారికి ఏ అవతారము, అలాగే ఈ సంవత్సరంలో మనకి కొత్త అవతారం అనేది ఒకటి జోడించారని చెప్తున్నారు. కాబట్టి ఆ అవతారం ఏమిటి అనేది తెలుసుకుందాము. అలాగే దసరా పండుగ విశిష్టత కూడా తెలుసుకుందామండి. హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలో దసరా ఒకటి అండి. అయితే ఆశ్వీజ మాసంలో వచ్చే ఈ పండుగను సుమారు 10 రోజులు మనము జరుపుకుంటూనే ఉంటాం కదా. ఈ సంవత్సరము 11 రోజులు పండుగ అనేది వచ్చింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా లేదా విజయదశమిని జరుపుకుంటూ ఉంటాము. శరదృతువు ఆరంభంలో వస్తుంది కాబట్టి ఈ పండుగని శరన్నవరాత్రులు అని కూడా అంటుంటాం కదా. అయితే పురాణాల ప్రకారము ఆశ్వీజ మాసము దశమి రోజున శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించాడని నమ్ముతుంటారు. అంతేకాకుండా ద్వాపర యుగంలో పాండవులు వనవాసము వెళ్తూ జమ్మి చెట్టుపైన ఉన్న తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా కూడా భావిస్తూ ఉంటారు. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుంది. ఆ రాక్షసుని పీడ విరగడ అయిందని సంతోషంతో పూజలు 10 రోజున పండగ జరుపుకుంటారు. అదే విజయదశమి. దేశవ్యాప్తంగా దసరా సంబరాలు, దసరా పండుగను మన తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే ఇతర రాష్ట్రాలు కూడా జరుపుకుంటూనే ఉంటారు కదండి. అయితే తెలంగాణలో అయితే దసరా సమయంలోనే బతుకమ్మ ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ పండుగను దసరా పండుగ అని కూడా అంటుంటాము, అలాగే బతుకమ్మ అని కూడా దీనికి పేరు. అయితే ఆశ్వీజ మాసము శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. దీన్నే గౌరీ పండుగ లేదా సద్దుల పండుగ అని కూడా అంటుంటారు. ఈ దసరా వేడుకలు విజయవాడలో అయితే కన్నుల పండుగ జరుగుతూ ఉంటాయి. విజయదశమి నాడు కృష్ణానదిలో తెప్పోత్సవం ఏర్పాటు చేసి అందులో అమ్మవారిని కూడా ఊరేగిస్తూ ఉంటారు. అయితే మనకి 2025లో మరి దసరా పండుగ ఎప్పుడు అనేది తెలుసుకుందామండి. దసరా పండుగ అక్టోబర్ మనకి 2వ తేదీన అయితే వచ్చిందండి ఈ సంవత్సరంలో. అయితే ఈ సంవత్సరము విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. సెప్టెంబర్ 22 నుంచి మనకి దసరా నవరాత్రులు అయితే మొదలవుతాయండి. అయితే ఈసారి 11 రోజులు వచ్చాయని అనుకున్నాం కదా. అక్టోబర్ 2వ తేదీ వరకు అయితే, అంటే అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అయితే మనకి 11 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే నిర్వహించనున్నారు. నవరాత్రి 9 రోజుల్లో తొలి 3 రోజులు పార్వతి లేదా దుర్గామాతను, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే ఈసారి 11 రోజులు వచ్చింది కాబట్టి 11 అవతారాలు అయితే ఏంటి అనేది తెలుసుకుందామండి. సెప్టెంబర్ 22వ తేదీన శ్రీ బాల త్రిపురసుందరీదేవి అలంకారము, అలాగే సెప్టెంబర్ 23వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకారము, సెప్టెంబర్ 24వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము, సెప్టెంబర్ 25వ తేదీన శ్రీ కాత్యాయనీదేవి అలంకారము. ఇది కొత్తగా జోడించారండి, ఎందుకంటే ఈసారి మనకి 11 రోజుల పాటు దసరా నవరాత్రి అయితే వచ్చాయి కాబట్టి కాత్యాయని అమ్మవారు అలంకారం అనేది కొత్తగా మనకి ఈ అలంకారాల్లో కొత్తగా జోడించారు. అయితే సెప్టెంబర్ 26వ తారీఖున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము, సెప్టెంబర్ 27వ తేదీన శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అవతారము, సెప్టెంబర్ 28వ తేదీన శ్రీ మహాచండీదేవి అలంకారము, సెప్టెంబర్ 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకారము, సెప్టెంబర్ 30వ తేదీన శ్రీ దుర్గాదేవి అలంకారము, అలాగే అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దనీదేవి అలంకారము, అక్టోబర్ 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకారము. ఇవన్నీ మరి మొత్తం మనకి 11 అలంకారాలు అయితే ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. అయితే అమ్మవారికి మరి 11 రోజుల పాటు ఈసారి నవరాత్రులు అనేవి జరుపుకుంటాం కాబట్టి అమ్మవారికి ఏ రంగు చీర కడతారు, అలాగే ఏ రోజున ఏ నైవేద్యం పెడతారు అది కూడా మనం తెలుసుకుందామండి. మొదటి రోజున అమ్మవారు శ్రీ బాల త్రిపురసుందరీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజున అమ్మవారికి తీపి అనేది సమర్పించాలి. కాబట్టి ఈ రోజున పెసరపప్పు పాయసం కానీ చక్కెర పొంగల్ కానీ ఈ రోజున అమ్మవారికి సమర్పిస్తే మంచిదండి. ఈ రోజున లేత గులాబీ రంగు చీర అమ్మవారికి కడతారు. అయితే 2వ రోజున గాయత్రీదేవికి ఈ రోజున అమ్మవారికి నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి కానీ ఈ రోజున పులిహోర కానీ నైవేద్యం అనేది పెట్టాలి. అలాగే వస్త్రం వచ్చేసి ఈ రోజున నీలం రంగు చీర అనేది అమ్మవారికి సమర్పిస్తారు. ఇక 3వ రోజున అన్నపూర్ణాదేవికి అమ్మవారికి నైవేద్యం అనేది దద్దోజనము అలాగే కట్ట పొంగలి నైవేద్యం అనేది సమర్పిస్తారు. అలాగే వస్త్రం అనేది పసుపు రంగు చీర అనేది అమ్మవారికి సమర్పిస్తారనమాట. అంటే పసుపు రంగు చీర అనేది కడతారనమాట.
అయితే 4వ రోజు వచ్చేసి కాత్యాయనిదేవి అమ్మవారు కాబట్టి ఈ రోజున బెల్లం పరమాన్నము అంటే అన్నంతో చేసిన బెల్లం పరమాన్నము, అలాగే అమ్మవారికి లడ్డూలు అంటే శనగపిండితో చేసిన లడ్డూలు కూడా మనము సమర్పించుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఈ రోజున వస్త్ర సమర్పణ అనేది ఎరుపు రంగు చీర అనేది అమ్మవారికి కడతారు. 5వ రోజు వచ్చేసి అమ్మవారికి మహాలక్ష్మీదేవి, అమ్మవారికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి క్షీరాన్నం అనేది అమ్మవారికి ఈ రోజున సమర్పించాలి. అలాగే కొబ్బరి పాయసము, కొబ్బరి అన్నం కూడా ఈ రోజున అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అలాగే ఈ రోజున కూడా అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కానీ, అలాగే తెల్లని వస్త్రం అంటే అంచు ఉన్న చీర కానీ ఈ రోజున అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అయితే 6వ రోజు వచ్చేసి లలిత త్రిపురసుందరి దేవి అమ్మవారికి పులిహోర నైవేద్యము, అలాగే ఈ రోజున బూరెలు అనేవి నైవేద్యం పెట్టవచ్చు. లేకపోతే గారెలు కూడా అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టవచ్చండి. ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర అనేది సమర్పిస్తారు. అయితే 7వ రోజున అమ్మవారు మహాచండీదేవి రూపంలో మనకి దర్శనం ఇస్తారు కాబట్టి ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు నైవేద్యాలు అనేవి సమర్పించుకోవచ్చు. అంటే మనము కేసరి కానీ అయితే లడ్డు కానీ మనం ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. అలాగే వస్త్రం అనేది ఎరుపు రంగు చీర అనేది వస్త్రం అమ్మవారికి సమర్పిస్తారు. 8వ రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజున పసుపు రంగు చీర కానీ, అలాగే తెలుపు రంగు చీరతో కానీ అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. అయితే ఈ రోజున మనకి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే పరమాన్నము కానీ, శనగపప్పు పాయసం కానీ, కొబ్బరి అన్నము, కొబ్బరి పాయసం కానీ పెట్టవచ్చు. అలాగే బెల్లం పరమాన్నం కూడా ఈ రోజున నైవేద్యం అనేది పెట్టవచ్చు. ఇంకా 9వ రోజు వచ్చేసి అమ్మవారు మనకి దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజున గారెలు, అలాగే నిమ్మకాయ పులిహోర, అలాగే ఎరుపు రంగుతో చేసిన తీపి అనేది అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టవచ్చండి. అంటే మనకు రెడ్ కలర్ వేసుకున్న తర్వాత ఎరుపు రంగు కలిపిన కేసరి అనేది నైవేద్యం పెట్టవచ్చు. లేకపోతే మోతిచూర్ లడ్డు లాంటివి కూడా మనము నైవేద్యం అనేది పెట్టవచ్చు. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీర అనేది సమర్పిస్తారండి. అయితే 10వ రోజు వచ్చేసి అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజున చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, పానకం అనేది సమర్పించవచ్చు. మొత్తం మహానైవేద్యం అనేది ఈ రోజు మనము అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అంటే అన్నం, కూరలు, పప్పు, పరమాన్నం అన్నీ మొత్తం నైవేద్యం అనేది ఈ రోజున సమర్పించుకోవచ్చు అనమాట. అయితే అమ్మవారికి ఈ రోజున వస్త్రం అనేది ఎరుపు రంగు చీర అనేది ఈ రోజున అమ్మవారికి కడతారండి. 11వ రోజు వచ్చేసి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అవతారంలో మనకి కనిపిస్తారు కాబట్టి ఈ రోజున కూడా మనము పులిహోర, గారెలు, అలాగే మహానైవేద్యం అనేది అమ్మవారికి చూపించుకోవచ్చు. త్రిరాత్రి వ్రతం అనేది చేసుకుంటే కనుక ఈ 3 రోజులు నైవేద్యం అనేది మనము మహానైవేద్యం అనేది సమర్పించుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ 11 రోజులు ఒకవేళ 9 రోజులు మనకి కుదరలేదు అనుకుంటే 3 రోజుల వ్రతమైనా చేసుకోవచ్చు. 3 రోజులైనా కలశం పెట్టుకొని అమ్మవారిని మనము పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ రోజున చెప్పాను కదండి, పులిహోర, గారెలు సమర్పించుకోవచ్చు. అలాగే మహానైవేద్యం కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. వస్త్రం వచ్చేసి అమ్మవారికి ఈ రోజున ఆకుపచ్చ రంగు చీర అనేది వస్త్రం అనేది సమర్పించుకుంటారు, అలాగే కడతారనమాట. గాజులు కూడా మనము అమ్మవారికి ఇట్లా ఏ రంగు చీర అయితే సమర్పించుకుంటామో ఆ రంగు గాజులు కూడా అమ్మవారికి సమర్పించుకుంటే కూడా చాలా మంచిదండి. అలాగే మనము కుంకుమ పూజ కూడా చేసుకుంటే అమ్మవారికి ఈ నవరాత్రుల్లో కూడా చాలా మంచిది. కాకపోతే ఈ 3 రోజులు చేసుకున్నా కానీ చాలా మంచిదండి. ఇదండి మరి మనము 11 రోజుల పాటు అమ్మవారి నవరాత్రులు జరిగే విషయం అనేది తెలుసుకున్నాం కదా. అలాగే నైవేద్యాలు, ఏ రంగు వస్త్రం అమ్మవారికి సమర్పించుకోవాలి, ఏ రోజున దసరా పండుగ అనేది మనకి వచ్చింది అనేది తెలుసుకున్నాం కదా. ఇదండి మరి ఈ వీడియో దసరా గురించి 2025లో. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.